11 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎల్లప్పుడూ ప్రజల పక్షానే పనిచేసిన గొప్ప నాయకుడు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య అని ఆయన మృతి సిపిఎం పార్టీకి తీరని లోటు అని సిపిఎం జిల్లా నాయకులు కుంచే చిన్న కోనేటి రాజు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మృతికి చింతిస్తూ పిఠాపురం పట్టణంలోని కామ్రేడ్ నండూరి ప్రసాదరావు భవన్లో సిపిఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో వారు పాల్గొన్నారు. బుద్ధదేవ్ భట్టాచార్యకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కుంచె చిన్న కోనేటి రాజు మీడియాతో మాట్లాడుతూ బుద్ధదేవ్ భట్టాచార్య సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కె మణి, జి వీరబాబు, ఎస్ శ్రీను, డి గోపాలకృష్ణ, వి నాగు, డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బాగా జ్యోతిబాసు గారికి సన్నిహితుడు. ఆయన ఎస్ఎఫ్ఐ ఉద్యమం నుంచి, విద్యార్థి ఉద్యమం నుంచి కూడా జ్యోతిబాసుతో కలిసి పనిచేసిన గొప్ప మహనీయుడు. ఆయన వారసత్వం తీసుకొని మరి జ్యోతిబాసు గారు ఎప్పుడైతే మళ్ళీ వారసత్వంగా ఆయన రిటైర్ అయ్యాడో సీఎం నుంచి, వెంటనే బుద్ధదేవ్ భట్టాచార్యని సీఎం పెట్టాలనే దాని మీద 11 సంవత్సరాలు ఏకదాటిగా పశ్చిమ బెంగాల్లో మరి విరామం లేకుండా పనిచేసిన గొప్ప వ్యక్తి, మహనీయుడు. అలాంటి మహనీయులు మరి ఈవేళ రాలిపోతూ ఉంటే దేశంలో నాయకులందరూ కూడా ఇలా రాలిపోవడం వల్ల సిపిఎం పార్టీకి ఎంతో బాధాకరం అనేది మేము సిపిఎం పార్టీగా వ్యక్తం చేయడం జరుగుతుంది. సిపిఎం పార్టీ అలాగే అప్పుడు ముఖ్యమంత్రి ఎవరంటే జ్యోతిబాసు గారు వరల్డ్ రికార్డుగా నమోదు కావడం జరిగింది. తదనంతరం కూడా 2020 నుంచి 2011 వరకు కూడా 11 సంవత్సరాల పాటు సీఎంగా చేసిన బుద్ధదేవ్ భట్టాచార్య గారు వీళ్ళు చేసిన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేసిన అనేక పోరాటాల వల్ల ఆ రాష్ట్రంలో ప్రజలు సిపిఎం పార్టీకి బ్రహ్మాండమైన ఎక్కువ సంవత్సరాలు పరిపాలించి అధికారం చేపట్టారు. కాబట్టి ఈ రోజున బుద్ధదేవ్ భట్టాచార్య గారు మనకు లేకపోవడం అనేది సిపిఎం పార్టీకి తీరన లోటు అని చెప్పేసి మేము చెబుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ రోజున ప్రజలకి 14 లక్షల ఎకరాలు భూమి పంచిన పశ్చిమ బెంగాల్లో ఈ రోజున అధికారం కోల్పోవడం జరిగింది. ఏంటంటే అది సిపిఎం పార్టీ పనిచేసేది అధికారం గురించి కాదు, పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతకి ఎప్పుడు కూడా నిరంతరం అధికారం చూడకుండా పోరాటం చేస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాం. అలాగే ఇటువంటి మహానాయకుల్ని మేము ఈ రోజున స్మరించుకోవడం మాకు ఒక అవకాశం అని చెప్పేసి మేము తెలియజేస్తాము. ఈ రోజున పిఠాపురం సిపిఎం పార్టీ మండల కమిటీ తరఫున బుద్ధదేవ్ భట్టాచార్య గారి మృతికి మేము ఇక్కడ ఒక శ్రద్ధాంజలి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.